మీరు ఇప్పుడు దాకా ఎన్నో రకాల పెరుగు పచ్చళ్ళు తినుంటారు కదా, ఒక్కసారి ఈ బెండకాయ పెరుగు పచ్చడి తినూరి, జిందగీలో ఈ టేస్ట్ అయితే మీరు మర్చిపోరు. ఇది ఎట్లా చేసుకోవాలి నేను మీకు చూపిస్తాను. చాలా ఈజీగా అయిపోతుంది, ఎక్కువ హైరాణ పడాల్సిన అవసరం కూడా లేదు. దీనికోసం ముందుగా పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ పోసుకొని ముందుగా కట్ చేసుకున్న బెండకాయలను వేసుకొని వేపుకోవాలి. అందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచిగా వేపుకొని వేరే బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ అదే పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు, కల్లమాక్, అట్లనే ఒక పెద్ద ఆనియన్ ని సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకొని మంచిగా వేపుకోవాలి. ఉల్లిగడ్డలు మంచిగా వేగిన తర్వాత చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లోకి ఒక 500 గ్రామ్స్ అంత పెరుగు పోసుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకొని వాటర్ పోసుకొని కొంచెం లైట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఏంపి పెట్టుకున్న బెండకాయలు అట్లనే ఉల్లిగడ్డ కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. బెండకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టేగా. అంతేగా అన్నంలో సర్వ్ చేసుకొని తింటే జబర్దస్త్ ఉంది. రెసిపీ నచ్చితే ఫాలో చేసుకోరి.